హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఇన్స్టెంట్గా చేసుకునే అరిసెలు అండి. తడి బియ్యం లేకుండా, పాకంతో పని లేకుండా ఈజీగా చేసుకునే అరిసెలు, ఎటువంటి శ్రమ లేకుండా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 1 కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి. ఎటువంటి బెల్లం అయినా కూడా పర్లేదు. తీసేసుకున్నాక అందులోని 1/2 కప్ వరకు వాటర్ అనేది పోసేసి ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఈ విధంగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత మీకు కనుక నువ్వులు ఇష్టమైనట్లయితే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అయితే తీసుకున్నాను. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపాలి. మంచి స్మెల్ కోసం 1/4 స్పూన్ వరకు ఇలాచి పొడి వేస్తున్నానండి. ఒకసారి ఇది కూడా వేసేసి బాగా కలిపేసిన తర్వాత పాకం అనేది ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు నేనైతే ఏ కప్పుతో బెల్లం తీసుకున్నానో అదే కప్పు క్వాంటిటీ అయితే పొడి బియ్యం అండి. ఇది పొడి బియ్యం తీసేసి కొద్దిగా కలుపుతూ వేసుకోవాలండి. ఒకేసారిగా వేసుకున్నట్లయితే మనం కలపడానికి కొద్ది కష్టం అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో మనం దీన్ని బాగా కలపాలండి. నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేంత వరకు దీన్ని మనం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, నీళ్ళు అనేది బాగా ఇంకిపోయాయి. విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని రెస్ట్నివ్వాలండి. ఇలా చేయడం వల్ల నీళ్ళు అనేది కొద్దిగా చెమ్మ వస్తుంది. చూసారు కదా, 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు తీసి చేతితో మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనం మూత పెట్టాము కదా, ఆ ఆవిరి కూడా కొద్దిగా దీంట్లో పడి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకు వాటర్ కూడా అవసరం ఉండదండి. ఈ విధంగా మనము బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు కనుక అవసరమైతే 1 టీ స్పూన్ వరకు నీళ్లు కూడా యాడ్ చేసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా మనకు స్మూత్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను ఆయిల్ అనేది వేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. కొద్దిగా స్మూత్గా అవుతుంది ఆ పిండి అనేది. చూసారు కదా, 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉండల్లాగా చేసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అరిసెలు చేసుకోవడమే అండి. చాలా ఈజీగా అయిపోతుంది. కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. పాకంలో రాలేదని టెన్షన్ అయితే అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. చూసారు కదా, నేనైతే చేత్తోనే ఈ విధంగా క్రాక్స్ రాకుండా మనం దీన్ని ఒత్తుకోవాలండి. ఈక్వల్ సైజులో మందంగా లేకుండా మనకు ఒకే విధంగా వచ్చే విధంగా మన చేతితోనే ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒక కవర్లో కూడా మీరు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. ఈ సైజు మందపాటి ఉంటే సరిపోతుంది. అన్నీ ఒకేసారి చేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి. మనం అరిసెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది మరి హీట్గా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఫ్రై అని ఇవ్వాలండి. తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ మనము విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా నూనె కూడా ఒక చెంచాతో ఈ విధంగా వత్తేసి మనము ఇంకా తీసేసుకోవడమే. చూసారు కదా, నూనె కూడా ఏం పీల్చలేదు. అలాగే మిగతా అరిసెలను కూడా ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. అలాగే నేను పెట్టే కొత్త వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2 వేసాను. ఈసారి 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది కదా. ఎక్స్ట్రా నూనె కూడా ఇలాగా చెంచాతో తీసేసి ఇంకా ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇలాగే మిగతా అప్పలను కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోయింది కదా ఇన్స్టెంట్గా అరిసెలు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా పొడి బియ్యం అలాగే బెల్లం పాకంతో లేకుండా ఇలాగ కూడా మనం అరిసెలు అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు
థ్యాంక్ యూ.